అంటే నీ చేతిలో ఒక రాజ్యసభ సభ్యత్వం చేతిలో పెట్టుకుని బీసీలకు సంబంధించి నువ్వేం చేసినా కాదనేది ఎవడు? ఒక పార్టీ ముద్ర వలన నన్ను వైసీపీ అని చెప్పేసి దూరం పెడుతున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇట్లా దేశంలోనే ఫస్ట్ టైము 50% కార్పొరేషన్ పదవులన్నీ ఇచ్చింది. ఇదే విధానం దేశం అంతా అమలు చేయాలనే కదా నువ్వు అడగాల్సింది. నువ్వు చెప్పుకోవడానికి సగర్వంగా చెప్పుకోవచ్చు కదా, ఇదిగో రాజ్యసభలో ఇట్లా ఇచ్చారు, 50% వచ్చిన వాటిట్లలో 4 సీట్లు ఇచ్చారు, అట్లాగే దీంట్లో ఇచ్చారు, పెద్ద దాంట్లో ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఎక్కువ ఇచ్చారు, ఓసీ సీట్లలో కూడా బీసీ సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లో కూడా బీసీ సీట్లు ఇచ్చారు, మేము అనుసరిస్తున్న ఫార్ములా దేశమంతా ఫాలో అవ్వండి అని చెప్పేటటువంటి సగర్వమైన అవకాశం కదా తనకు లభించింది. అది వినియోగించుకోకపోవడం, అదేమంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీలోకి చేరాడు అనుకోండి, ఇక అందులో నైతికత లేనట్టే, టికెట్ అమ్ముకున్నట్టే లెక్క. అంతే కదా. ఇప్పుడు తనేమంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే గనక ఒక రాజకీయ పార్టీకి అయిపోతున్నా నేను ఉద్యమం చేయాలన్నాడు. అప్పుడు నువ్వు సీట్ తీసుకోకూడదు, ఏ పార్టీలో చేరకూడదు. ఒకసారి తెలుగుదేశంలో చేరి బీసీల అభ్యున్నతి కోసం, ఒకసారి వైసీపీలో చేరి బీసీల అభ్యున్నతి కోసం, ఇప్పుడు మళ్ళీ బీజేపీలోని కాంగ్రెస్లో చేరి బీసీల అభ్యున్నతి కోసం అంటే అమాయకత్వం కదా. ఏదో సొంత పార్టీ పెడతానంటున్నారు కాసేపు, ఓ కోదండరాం పార్టీ లాగా మిగులుద్ది. అది అట్లా జరుగుతుందా ప్రాక్టికల్? కానీ ఒకటి సార్, నిజంగా 3